తాడిపత్రి పట్టణంలో ఏపీ ప్రభుత్వ బ్రాహ్మణ సంఘం సలహాదారులు శ్రీకాంత్ శర్మ పర్యటించారు. 28 మంది బ్రాహ్మణులు చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. తాడిపత్రి మండల పరిసర ప్రాంతాల్లో తీసిన లక్ష్మీ కటాక్షం మూవీ ట్రైలర్ విడుదలైంది. చిత్రంలో సాయి కుమార్ అమిని నటించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో ఆదివారం టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. అభ్యర్థి మార్పుతో సునీల్ కుమార్ వర్గీయులు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫామ్ను టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్న పల్లె సింధూరారెడ్డి మన కుటుంబాలు బంగారు భవిష్యత్తు కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వరరావు నాయుడు తెలియజేశారు. రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన జంబుకేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకలు అనేక భక్తుల నడుమ భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గంగవరంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ చేయనున్నట్టు గ్రామంలో దండోరా వేశారు. ఈ దండోరాను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. నియోజకవర్గంలో 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని గెలిపించాలని ఆయన సతీమణి కవితమ్మ కోరారు. మోడల్ స్కూల్లో 6వ తరగతుల ప్రవేశానికి నిర్వహించిన పరీక్షకు 31 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు చీఫ్ ఎగ్జామినర్ హేమంత్ కుమార్ తెలిపారు. 138 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 107 మంది హాజరయ్యారు. రాష్ట్రంలో జగనన్న వచ్చాకే నాకు అన్ని సంక్షేమ పథకాలు వచ్చాయని మహిళా ఓటర్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్వేటి నగరం మండలంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఒక్కసారి టీడీపీకి అవకాశం ఇవ్వండి, నాన్నను గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తారని ఓటర్లను కోరారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు కుమారుడు అజిత్, కుమార్తె డాక్టర్ చేల్సియా. కనిగిరి పట్టణంలోని కూచిపూడి పల్లెలో ఆదివారం ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఇంట్లో దుస్తులు, డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అద్దంకి పట్టణంలో జరిగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పాదయాత్రను విజయవంతం చేయాలని అద్దంకి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కిషోర్ బాబు పిలుపునిచ్చారు. జగనన్నకు ప్రజలందరూ సంపూర్ణ మద్దతు ఇచ్చి వైసీపీని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు అన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీ గెలవాలని అన్నారు. ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారథిని కలిసి దళిత సంఘాలు తమ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ఎంఆర్పీఎస్ నాయకుడు గిడ్డయ్య తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదిస్తే అన్ని వర్గాలను కలుపుకొని ఆదోని అభివృద్ధికి పాటుపడతానని కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పార్థసారథి అన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని, వివిధ పథకాల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించారని కూడా చైర్మన్ మన్కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని పుల్లారెడ్డి వీధి, జడల వీధి, నంద్యాల రోడ్డు, టీబీ రోడ్డులో పట్టణ ఎస్ఐ వెంకట్రెడ్డి బీఎస్ఎఫ్ పోలీస్ సిబ్బందితో కలిసి కవాత్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలన్నారు. పెదపూడి మండలం గొల్లల మామిడాలలో వేంచేసి ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనపర్తి దుప్పలపూడి గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రంగంపేట మండలం వడిసలేరులో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ నెల 23న ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు దాట్ల సుబ్బరాజు తెలియజేశారు. నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. పిఠాపురం నియోజకవర్గంలో వర్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మన కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ను మనమంతా ఆశీర్వదించాలని, రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతారని తెలిపారు. అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో బీజేపీ నేత కంటిపూడి సర్వారాయుడు భేటీ అయ్యారు. ముందుగా నల్లమిల్లి కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. అమలాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా రాపాక వరప్రసాదరావు ఈ నెల 23వ తేదీన నామినేషన్ వేస్తున్నట్టు తెలిపారు. అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.